వెల్కమ్ టు ఆర్టీవీ. మనతో పాటు ఉన్నారు జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు వి బ్రహ్మానంద రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఈ జన విజ్ఞాన వేదిక స్థాపించి సుమారుగా 3 దశాబ్దాలు అయితే పూర్తి చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ జన విజ్ఞాన వేదిక వలన ప్రజలకి ఎటువంటి ఉపయోగం కలిగింది? ఇందులో పెద్ద అచీవ్మెంట్ ఏదైనా అనిపించిందా? దీనివల్ల సమాజంలో ఎంతమందిని మొబిలైజ్ చేయగలిగాము? ఈరోజు మూఢనమ్మకాలనే పూర్తిగా పారదోలే క్రమంలోనే ఈ యొక్క జన విజ్ఞాన వేదిక పుట్టుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించే దీన్ని ఏ విధంగా చూడాలి? 1988 ఫిబ్రవరి 28వ తేదీన జన విజ్ఞాన వేదిక ఏర్పడిందండి. విజయవాడ తొమ్మలపల్లి కళాక్షేత్రంలో మేము మొదలుపెట్టాం. దానికంటే ముందు 87లో భారతదేశ వ్యాప్తంగా 5 కళాజాతాలు నడిపి సైన్స్ను సమాజంలో ప్రజలకి పరిచయం చేయాలనే ఉద్దేశంతో పెద్ద కార్యక్రమం చేసి భోపాల్లో దాన్ని ముగించాం. ఆ తర్వాత ఆంధ్రలో పనిచేసిన వాళ్ళందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలా నిర్ణయించుకొని ఈ వేదికను పెట్టాం. అది 88లో. తర్వాత 90కి వచ్చేటప్పటికి అక్షరాస్యత కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం తీసుకుంది. ఆంధ్రలో 23 జిల్లాల్లో చేశాం. దానివల్ల ప్రజలందరికీ చదువు వచ్చిందని నేను చెప్పలేను, కానీ తమ పిల్లల్ని పెద్దగా చదివించుకోవాలని కోరిక అయితే జనంలో కలిగించగలిగినాం. మేము రాయలసీమ లాంటి చోట్ల ఫ్యాక్షనిజం పోవడానికి పునాది మేము వేయగలిగాం. ఆ తర్వాత పొదుపు కార్యక్రమం అని ప్రజల్లో రూపాయి సేవ్ చేసుకోవాలా ప్రతిరోజు అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. అది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 15 నుంచి 17,000 గ్రూపులు తయారైనాయి. ఆ కార్యక్రమం మేము మొదలుపెట్టింది. కర్నూలు జిల్లాలో 5,000 హెక్టార్లలో వాటర్ షెడ్ కార్యక్రమం చేశాం. దాదాపు 2,000 ఎకరాల్లో మామిడి చెట్లు తయారైనాయి. ఆ గ్రామాలు 10 గ్రామాలు సొంతంగా వాళ్ళు బతకగలిగే పరిస్థితిని తీసుకురాగలిగినాం మేము. తర్వాత 2002లో ఉచిత కరెంట్ ఇవ్వడం సాధ్యం, అవసరం అనే ఐడియాని అప్పటి అపోజిషన్లో ఉన్న రాజశేఖర రెడ్డి, రోసే గారికి మేము చెప్పగలిగినాం మీటింగ్ సందర్భంలో. దాన్ని అతను పాదయాత్రలు ఉపయోగించుకున్నాడు. దాని స్ట్రెంగ్త్తోనే అతను గెలవడానికి ప్రయత్నం చేశాడు. అంతకంటే ముందు హమారా దేశంలో కార్యక్రమం మేము నిర్వహించాం. ప్రజల వద్దకు పాలన, శ్రమదానం అనే కార్యక్రమం. ఈ 2 కార్యక్రమాలని జన్మభూమి పేరుతో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాన్ని రిసీవ్ చేసుకుని ఉపయోగించుకున్నారు. ఇలా మేము అనేక కార్యక్రమాలు ప్రభుత్వానికి నేరుగా ఉపయోగపడేవి, ప్రజలకు ఉపయోగపడేవి, ఒక ఇంపాక్ట్ ఇచ్చే కార్యక్రమాలు అయితే చేయగలిగాం. ఫైనల్గా ప్రజల్లో అయితే మూఢనమ్మకాలు ఎక్కడ ప్రాక్టీస్ చేసినా జన విజ్ఞాన వేదికలకు చెప్తే వాళ్ళు వచ్చి వాటిని పరిష్కరిస్తారు అనే ఒక పేరు అయితే సంపాదించుకోగలిగినాం. దాదాపు 10,000 మందిని ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం మీద. ఎక్కువ మంది టీచర్లు ఉంటారు, డాక్టర్లు, ఇతర ఎంప్లాయీస్ కూడా దీంట్లో పనిచేస్తారు. ఇక్కడ ఫుల్ టైమర్ అనే వ్యవస్థ మాకు ఉండదు. పార్ట్ టైమర్స్గా ఉంటూ మా పని మేము చేసుకుంటూ ప్రజల్ని చైతన్యవంతులు చేసే కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే మూఢనమ్మకం ప్రజలు ఇప్పటికీ కూడా మారుమూల ప్రాంతాల్లో, గిరిశిఖరాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ సిల్లంగి, చీటకం అనేది కూడా ఇప్పుడు కూడా వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ జన విజ్ఞాన వేదిక ద్వారా ఆ అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకి ఎందుకు మనం యాక్టివేట్ చేయలేకపోతున్నాం? దానికి గల కారణాలు ఏమిటి? ఇప్పుడు నమ్మకాలు, మూఢనమ్మకాలు 2 రకాలు ఉంటాయండి. నమ్మకం అంటే ఆ విషయం మనకు తెలియదు, ఎక్కడి నుంచి మనకు ఆ విషయం చేరిందో ఆ సోర్స్ మీద మనకి గురి ఉంటే దాన్ని స్వీకరిస్తాం. మామూలు అభిప్రాయానికి నమ్మకానికి తేడా ఉంది. మూఢనమ్మకం పూర్తి డిఫరెంట్. అది ఎలాగంటే ఇది కూడా తెలియని విషయమే ఎక్కడో చోటు నుంచి మన దగ్గరికి వచ్చేది. కానీ ఒక విషయం సరైనదని నిరూపించబడ్డ తర్వాత దానికి వ్యతిరేకమైన స్టాండ్ తీసుకుంటే దాన్ని మూఢనమ్మకం అంటాం. చిల్లంగి అనేది కానీ, బాణమతి అనేది కానీ, మంత్రాలతో మనుషులను చంపటం కానీ ఎటువంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు అనేది సైన్స్ ఎప్పుడో నిరూపించింది. దానికి భిన్నమైనటువంటి స్టాండ్ తీసుకొని అవును సంపొచ్చు ఇలా అని జనం ఇంకా నమ్మడాన్ని మనం మూఢనమ్మకం అంటాం. ఇటువంటి మూఢనమ్మకాలకి పునాది ఈరోజు పడ్డది కాదు. మానవ జాతి మొదలైనప్పటి నుంచి నమ్మకాలు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి. అప్పటి ప్రజలకి చేతనైనంత శాస్త్రీయ దృష్టి కూడా ఉంది, శాస్త్రీయ పద్ధతి కూడా ఉంది. చాలా రూడిమెంటరీ స్థితిలో ఉంది. సైన్సు లీప్స్ అండ్ బౌండ్స్తో పెరిగిన ఈ 400-500 ఏళ్లలో ఎక్కువగా విజ్ఞాన శాస్త్రం పెరిగింది. కానీ అంతకు ముందు కూడా మానవ జాతి పుట్టినప్పటి నుంచి ఎంతో కొంత ప్రకృతి గురించి తెలుస్తూ ఉంటుంది కదా. అలా ఈ మూఢనమ్మకాలకి పునాది చాలా కాలం నుంచి ఉన్న కారణంగా తలల్లో ఇంకిపోయిన కారణంగా అంత తొందరగా పోవాయి.
కానీ నిరంతరము ఎడ్యుకేట్ జరగాల్సిందే, నిరంతరం ఆ సమస్యల మీద జనంతో పనిచేయాల్సిందే. వాళ్ళకి ఆల్టర్నేటివ్ బిహేవియర్, ఆల్టర్నేటివ్ పద్ధతి వచ్చేదాకా కూడా ప్రయత్నం చేయాల్సిందే. అది ఒకసారి 2 సార్లు చేస్తే పోయేది కాదు. జన విజ్ఞాన వేదిక ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే మేము స్పందిస్తాం. మా యూనిట్లో స్థానికంగా ఉండే అక్కడికి వెళ్ళి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పూనుకుంటాం. ఒక్కోసారి ఆ నమ్మకం, మూఢనమ్మకం స్థాయి ఎంత ఉంటుందంటే మా మీద దాడి చేయడానికి కూడా జనం వస్తారు. అంతగా తలలో ఇంకిపోయి ఉంటుంది. ఆ ఇంకిపోయినటువంటి వాటిని నెమ్మదిగా పోగొట్టాల్సింది తప్ప జస్ట్ ఒక చట్టంతోనో లేదా పోలీస్ ఇంటర్వెన్షన్తోనో అలాంటి వాటితో సులభంగా దాన్ని తొలగించలేం. నిరంతర ప్రయత్నం జరగాల, అది మేము చేస్తూనే ఉన్నాం. ఈ మూఢనమ్మకం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికీ కూడా పేదరికము, నిరుద్యోగము, అలాగే వివక్షత ఎక్కువగా పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. వీటి ద్వారా ఈ జన విజ్ఞాన వేదిక ద్వారా వీటిని ఖచ్చితంగా పారదోలొచ్చా? నిరుద్యోగం అనేది అంటే ఉపాధి అని మనం మాట్లాడుకుందాం. పని చేయగలిగినటువంటి తాహతుండే వాళ్ళందరికీ పని ఉండాలి. అది ఏ దేశానికైనా రాజ్యం యొక్క ఆదర్శం. ఉద్యోగం అని మాట్లాడితే గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ఈ దేశంలో 2 కోట్ల కంటే మించి లేవు. అంతకంటే అవసరం కూడా ఉండదు. అంతకంటే మించి మీరు ఉద్యోగులను పెడితే భారతదేశంలో జనం కట్టి ట్యాక్సులు వృధా చేసినట్టు అవుతుంది. కానీ పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళకి పని అయితే ఉండాలి. ఈ దృష్టి ప్రభుత్వాలు పెట్టాలి. ఎందుకంటే తాము పరిపాలించేటప్పుడు, ప్రజల డబ్బులతో పరిపాలన సాగించేటప్పుడు పని చేయగలిగినందరికీ పని ఇవ్వాలని ప్రభుత్వాలు ఆలోచించాలి. ఆ వైపు వాళ్ళు స్టెప్స్ వేయాలి. వాగ్దానాలు చేస్తారు, కోట్లు ఉద్యోగాలు ఇస్తామని. జనానికి ఉద్యోగాలు వాళ్ళు క్రియేట్ చేయలేరు. నేను ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడడం లేదు. పని చేయడానికి పని ఉండాలి. ఏదో పకోడీలు అమ్ముకో, లేకపోతే చికెన్ పకోడీ అమ్ముకొని చెప్పడం కాదు. అది ఉద్యోగం ఇవ్వటం కింద రాదు. అది అవి చాలా సింపుల్గా జీవించడానికి పనికి రావచ్చు. కానీ చదువు అనేది అందరికీ చదివించిన తర్వాత వాళ్ళందరికీ నువ్వు ఉపాధి చూపించలేకపోతే, ఆ చదువైనా ఒక మంచి చదువు ఇస్తే విదేశాల్లో పోయినా బతుకుతారు, ఎక్కడో చోట బతుకుతారు. ప్రపంచమంతా వెళ్ళగలిగినంతమంది యూత్ మన దగ్గర ఈరోజు ఉన్నారు. ఇక పేదరికం మన కర్మ అనుకునే జనం ఇంకా ఉన్నారు. ఇక్కడ మా కర్మఫలం అనుభవిస్తున్నాం అనుకున్నట్లు పేదరికం తయారు కావటానికి కూడా జనములో ఒక రకమైన జనమే కారణం. దాన్ని పరిష్కరించాల్సింది కూడా ఇంకో రకమైన జనమే పరిష్కరించాలి. అలా పరిష్కరించడానికి తగినటువంటి ఆలోచన, తగిన సామర్థ్యం, తగిన కోరిక కలిగినటువంటి వాళ్ళని మనం ప్రభుత్వాల్లోకి పంపిస్తే వాళ్ళు పేదరికాన్ని పరిష్కరిస్తారు. మనం వాళ్ళని అక్కడికి పంపలేదనుకోండి, పేదరికం నమూనా మీదనే బతికేటోళ్ళు మనం తయారు చేస్తాం. అలా వివక్షలు కూడా అంతే. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. అప్పుడున్నటువంటి వివక్షలు, ఆ రోజు రాజ్యాంగ సభలో అంబేద్కర్ మాట్లాడినటువంటి వివక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వివక్షను తొలగించాల్సింది ఎవరు? తొలగించగలిగే సామర్థ్యం, వనరులు ఉండేది ఎవరికి అంటే పరిపాలించేటోళ్ళకే ఉంటాయి. మామూలు జనానికి ఆ వనరులు ఉండవు. మామూలు జనం సమస్యలు వస్తే బాధపడటం, చేతనైతే పరిష్కరించుకోవడం దగ్గరే ఉంటారు తప్ప పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించాలంటే అన్ని వనరులు ఉన్న వాళ్ళే చేయాలి. ప్రభుత్వం చేయాల్సిన పనులవి. మేము ప్రభుత్వాన్ని రెగ్యులర్గా అడుగుతూనే ఉంటాం, ఏంటి మీరు చేయండి అని. అంటే ప్రధానంగా ఇంకొక విషయం చూసుకుంటే ఈరోజు మహిళలపైన దాడులు కానీ, అలాగే అత్యాచారాలు కానీ, అలాగే పత్రికా స్వేచ్ఛ, ఇవన్నిటిపై కూడా పరోక్షంగా ప్రభావం చూపిస్తున్నటువంటి నాయకులనే ఈరోజు మళ్ళీ ప్రజలు వెనుకొంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా జరగకుండా ఉండాలంటే జన విజ్ఞాన వేదిక తరపున ప్రజలకి ఎటువంటి అవేర్నెస్ కల్పిస్తారు ఏంటిది? మేము మొదట చేయగలిగేది సమస్యను విశ్లేషించి కారణాలు చెప్పటమేనండి. మహిళల మీద వివక్షకు మూల కారణం పురుషాధిక్య సమాజం. పురుషులు అధికులు, మహిళలు తక్కువ అని అనుకుంటున్నారు. ఇది ఈరోజు కాదు కాబట్టి సినిమాల్లో, గుండమ్మగ సినిమాలు ఆడే దాంట్లో లేచింది మహిళా లోకం అనే పాట ఉంది. కొసరాజు గారు రాశారనుకుంటా. ఆ పాటలో మహిళలు ఉద్యోగాలకు వచ్చినాక పురుషులకు ఉద్యోగాలు పోయినాయి అని ఉంటుంది దాంట్లో. కారణం ఉద్యోగాలు పోవడానికి కారణం మహిళలు కాదు, మొత్తం అందరికీ పోతున్నాయి ఉద్యోగాలు. ఇప్పుడు ప్రైవేటైజేషన్ పెరిగిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. ఇలాంటి టెక్నాలజీస్ వచ్చిన తర్వాత ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ ఉంది. పరిశ్రమలు పెట్టేటోడు పరిశ్రమల్లో లాభాలు సంపాదించాలని పెడతాడు తప్ప దేశ సేవ చేయాలని అతనికి ఏమి ఉండదు. ఉద్యోగుల సంఖ్య తగ్గితే, పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గితే, జీతాలు బిల్లు తగ్గించుకుంటే వాళ్ళకి లాభాలు వస్తాయి. వాళ్ళ ఆలోచన ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. పరిపాలించేటోళ్ళు దాన్ని గమనించి మనం ఎవరి తరఫున పనిచేస్తున్నామో చూసుకోవాలి వాళ్ళు. అలా చూసుకున్నప్పుడు అర్థమవుతుంది. ప్రజలందరి తరఫున పనిచేయాలంటే ఉపాధి క్రియేట్ చేస్తారు, పేదరికాన్ని తొలగిస్తారు, వివక్షలు తొలగిస్తారు. మహిళల మీద అత్యాచారాలు జరగడానికి మరో ముఖ్యమైన కారణం పురుషాధిక్య సమాజం యొక్క ఆఫ్ షూట్ ఇది. స్త్రీ నా ఆస్తి అనుకుంటున్నారు మనుషులు. స్త్రీ కూడా ఒక మనిషి, ఆమెకు ఈక్వల్ రైట్ ఉంది.
మన రాజ్యాంగం ప్రకారం స్త్రీ అయినా పురుషుడైనా సమానం అనేది మనసుల్లోకి ఎక్కిందంటే స్త్రీని ఒక మనిషిగా చూస్తే ఆస్తిగా చూడకుండా ఇట్లాంటి అత్యాచారాలు జరిగే అవకాశం తక్కువ. మోడీ ఒకసారి చెప్పినట్టుగా మన మగపిల్లల్ని పెంచడం మనకు చేతనైతే ఆడపిల్లలు భద్రంగా ఉంటారు అన్నాడు. కరెక్ట్ చెప్పినాడు ఆయన. మిగతా విషయాల్లో ఆయన అంగీకరించడం వేరే విషయం, కానీ ఈ విషయం ఎవరైనా అంగీకరించాలి. మన ఇంట్లో ఆడపిల్ల మగపిల్లలు ఇద్దరు సమానంగా చూడడం. మగపిల్లాడికి ఆస్తి ఎక్కువ ఇస్తాం, ఆడపిల్లకి కట్నం రూపంలో ఇచ్చే 4 రూపాయలు ఇచ్చేది, సగం ఆస్తి ఇద్దరికి ఇవ్వచ్చుగా. మన మైండ్ సెట్ మారడం లేదు. మన మైండ్ సెట్ అక్కడ ఉన్నంతసేపు ఆడపిల్లల మీద వివక్ష ఉంటుంది. నిర్భయ లాంటి చట్టం ఇచ్చినా సరే అలాంటి ఉదంతాలు ఏమైనా తగ్గినాయా? ఉరిశిక్ష చేస్తే ఉరిశిక్ష తగిన నేరాలు తగ్గినాయా? అందుకని నేరాలకున్న సామాజిక కారణం, సామాజిక కోణం వైపు చూడకుండా పై మెరుగులుగా ఉరిశిక్షలు, కఠినమైన శిక్షలు ఎన్కౌంటర్ చేసి పడేస్తామంటూ ఇలాంటివి చేసినంత మాత్రాన వీటి తగ్గుదల అనేది జరగదు. అది మహిళలకు సంబంధించినటువంటి సమస్య. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ఎక్కువగా నిరుద్యోగం అనేది ఎక్కువగా వెంటాడుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు, ఎన్నో పలు విషయాలు చెప్పారు. మా తాలూకా సజెషన్లు మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ప్లాన్ని కూడా ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేశాయి, ప్రజలు కూడా ఎంతోమంది సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. ఈరోజు ఎక్కువగా వెంటాడుతున్న నిరుద్యోగ సమస్య ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఈ నిరుద్యోగ సమస్యని పారదోలడానికి మీ దగ్గర ఎటువంటి కార్యాచరణ ఉంది? అంటే మొదట మన మైండ్ సెట్లోకి చేంజ్ రావాలంటే ఏమంటే, నేను ఇందాకే చెప్పినట్టుగా ఉద్యోగాలు 2 కోట్ల కంటే లేవు. ప్రతి ఒక్కరూ ఉద్యోగం కావాలనడం కాకుండా ప్రతి ఒక్కరికి పని కావాలి, ఉపాధి కావాలి. ప్రభుత్వం అటువంటి పనిని సృష్టించడానికి ఎన్ని అవెన్యూస్, ఎన్ని మార్గాలు ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేసి చూడాలి, ఎన్ని రకాలుగా బతకొచ్చు అనేది. అంటే మన పిల్లల్ని పెంచేటప్పుడే నువ్వు బాగా చదువు, మంచి మార్కులు తెచ్చుకో, ర్యాంకులు తెచ్చుకో, పెద్ద ఉద్యోగం చేయి, బాగా సంపాదించు, అది ఒకటే చెప్పడం కాదు. నీకు ఏ స్థాయి పని దొరికినా ముందు పని చేయటం నేర్చుకో, శ్రమ చేయటం నేర్చుకో. శ్రమ చేయటం అనేది దాన్ని మనం ఎంకరేజ్ చేయటంలో మన ఇంట్లో కూడా చదువుకున్న పిల్లల్ని పని చేయడానికి అనుమతించడంలా తప్పది, అలా చేయకూడదు. చిన్న పనైనా పెద్ద పనైనా పని చేయటం నేర్చుకునే క్రమంలోనే ప్రజలకు కమ్యూనికేషన్ స్కిల్ వస్తుంది, మానవ సంబంధాలు అనేవి అభివృద్ధి అవుతాయి. ఇవి 2 అభివృద్ధి కాకుండా ఎవడు ఏ పనులు రాణించలేడు. వాటిని మనం ఇంటి దగ్గర నుంచి నేర్పించాలి. నేను కోరుకునేది ఏంటి, దేశంలో పని చేయడానికి లాయకైన యూత్ కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరికీ పని ఉండాలి, అంటే ఉపాధి ఉండాలి. దానివైపే ప్రభుత్వం దృష్టి సారించాలి తప్ప వీళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏ ప్రభుత్వానికి సాధ్యమే పని కాదు. ఈ సమాజం భరించలేదు అంతమందిని. ఒక పనిని ఒక ఉద్యోగి చేయగలడంటే అందులో 2 పెడితే పని సరిగా జరగదు, మన ఎక్స్చెకర్స్ మనీ, పనులు కట్టిన డబ్బు వృధా అవుతుంది. అందువల్ల ఎవరూ కూడా అవసరానికి మించి ఉద్యోగాలు ఇవ్వమని రికమెండ్ చేయకూడదు, చేయరు కూడా. అవి పెరగవు, మనం కోరుకున్నా కూడా పెరగవు. కానీ ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తే ఎన్ని రకాల పనులు చేయడానికి వీలుంటుందని చూస్తే దానివల్ల ప్రయోజనం ఏంటంటే, ఒక ఇంట్లో 2 పని చేస్తే కుటుంబం ఎలా నడుస్తుంది, ఒకటికి పని లేకపోతే ఎలా నడుస్తుంది, మన కళ్ళారా మనకు కనపడుతూనే ఉంటుంది. వాళ్ళ యొక్క అవసరాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. పని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి పని ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత. చూపించాలి, రకరకాల మార్గాలు చూపించాలి. ఎన్ని రకాల పనులతో మనం జీవనం సాధించగలమో ఆ పనులన్నింటికి ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్మెంట్ ఎక్కడ రావాలంటే ఇంట్లో స్టార్ట్ కావాలి. ఏ పనైనా నువ్వు చేయరా, పని అనేది గౌరవనీయమైన విషయం అనే దగ్గర ఉండాలి. ఇప్పుడు అట్లా లేదు కదా. ఇప్పుడు పాకీ పని లాంటి పారిశుద్ధ్య పని ఒక కులానికి లిమిట్ చేసినారు. అది కూడా పనే కదా, అది కూడా అవసరమైన పనే కదా. ఏ సిటీలో అయినా పని లేకపోతే దుర్గంధం అయిపోద్ది కదా. మరి ఆ కులం వాళ్ళు ఎందుకు చేయాలి? అది డాక్టర్ అంటే ఒక కులము లేదా 2-3 కులాలు వీళ్ళే చేయాలా, అది గొప్ప పని అని. నర్సు పని ఈ కులాలే చేయాలి. అలాంటి ఒక ఆలోచనే తప్పు. పని అనేది సమాజానికి అవసరమైంది. ఏ పనైనా ఎవరమైనా చేయటం గౌరవనీయమైన విషయమనే కల్చర్ని మనం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మన పిల్లలు అమెరికా లాంటి చోటుకి వెళ్తే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొడుతున్నారు కదా, హోటల్లో సప్లై చేస్తున్నారు కదా. ఇక్కడైతే ఈ తక్కువ పనులు అనుకుంటున్నాం కదా, అక్కడ అనుకోరు అట్లా. అందుకని ఏ పని చేసినా గౌరవం ఉంటుంది. సమాజంలో పౌర సమాజంలో కల్చరల్ చేంజ్ అనే దాన్ని తీసుకురావడం ద్వారా మనం ఏ పనికైనా సిద్ధమైనామనంటే పనులు మనం దొరికించుకోవచ్చు. ఇక్కడ అవసరమైన పనులు మనం క్రియేట్ చేసుకోవచ్చు. ప్రభుత్వం అట్లా ఎంకరేజ్ చేయాలా, కుటుంబాలు కూడా ఎంకరేజ్ చేయాలా. ఈ వైపు మేము ఎడ్యుకేషన్ ఎక్కువ చేస్తున్నాం. మేమేం ప్రభుత్వాలు ఉండడం కాదు కాబట్టి ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వగలం. భావజాల నిర్మాణం, కుటుంబంలోని తల్లిదండ్రులు కానీ ఇతర పౌరులకి భావజాల నిర్మాణం కోసం మేము పనిచేయగలం. మేము ఆ రంగమే ఎంచుకొని ఆ భావజాల నిర్మాణం చేసే పనిలో ఉపాధిని మనమే క్రియేట్ చేసుకోవాలా.
అలా క్రియేట్ చేసుకోవాలంటే క్లాస్ రూమ్లో కూడా పునాది పడాలా. మనం ఎంతసేపు ఉన్న ర్యాంకులు వచ్చేట వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళకి బిరుదులు ఇస్తున్నాం, బహుమతులు ఇస్తున్నాం. వెనక బ్యాక్ బెంచర్స్ ఉన్నారు, వాళ్ళని గాలికి వదిలేస్తున్నాం. ఈ బ్యాక్ బెంచర్స్ అందరూ ఫైనల్గా ఎవరు మా సాయానికి రారని గుర్తించినాక వాళ్ళంతా వాళ్ళు ఎదగడం మొదలుపెట్టి ఎంటర్ప్రెన్యూర్స్గా మారిన వాళ్ళు ఉన్నారు. బ్యాక్ బెంచర్స్ ఎంటర్ప్రెన్యూర్స్ అయితే ఫ్రంట్ బెంచర్స్ వాళ్ళ దగ్గర పోయి పనిచేస్తూ ఉన్నారు. అసలు కల్చరల్ చేంజ్ అనే దానికి మనం సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. అప్పుడు మనకు ఉపాధి దొరుకుతుంది. ఓకే, మీరు ఉపాధి కోసం బాగానే చెప్పారు. బట్ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆనాటి ఎన్టీఆర్ కాలం నాటి కూడా ఈనాటి వరకు కూడా ఎక్కువగా ఈ ఎంఎస్ఎంఈలను ప్రజెంట్ ఇప్పుడు వచ్చింది, గత ప్రభుత్వంలో నమోదయం అని చెప్పేసి వచ్చింది. అంతకుముందు చూసుకుంటే ఇండస్ట్రీ సెజ్లు ఏర్పాటు చేస్తామంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది. ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు రైతుల నుంచి భూములు సేకరణ చేస్తూనే ఉన్నారు. మరొక వైపు చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఎటువంటి అభివృద్ధి కూడా నోచకుండా ప్రైవేట్ కంపెనీలు తెస్తాము, ప్రతి ఒక్కరు కూడా స్కిల్ డెవలప్మెంట్ మెరుగుపరుస్తామని చెప్పుకొని వస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఏ ఒక్కడు కూడా అది చెప్పడమే కానీ కార్యాచరణ మాత్రం ముందుకు వెళ్ళట్లేదు. గత ప్రభుత్వం చూసుకుంటే నమోదయం, ఈ ప్రభుత్వం చూసుకుంటే ఎంఎస్ఎంఈల పేరుతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యువతకి ఉద్యోగాలు ఇచ్చే ప్రసక్తి కూడా ఎక్కడిగా కనిపించట్లేదు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఎంఎస్ఎంఈ అనే కాన్సెప్ట్ మంచిదండి, ఎందుకంటే అది మిడిల్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. అది అంటే ఔత్సాహికమైనటువంటి యువకులు కొంత చదువుకుని ఏదో చిన్న పరిశ్రమ లాంటిది ఉపాధి కల్పనకు ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వాలు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఆ పెద్ద సెక్షన్ బతుకుతుంది. 2016 నోట్ల రద్దునే ఎంఎస్ఎంఈకి ఉరి అనేది వేయబడ్డది. వాళ్ళు ప్రకటించినటువంటి వేరు అవినీతి పోతుంది, నల్లధనం పోతుంది, ఉగ్రవాదం పోతుంది, దొంగ నోట్లు పోతుంది ప్రకటించినారు. ఆ రోజున ఏమీ పోలే, అన్నీ ఉన్నాయి. ఉండగా దాదాపు 3 లక్షల కోట్ల పైన నల్లధనం మార్కెట్లో కనపడకుండా ఉండేది బ్యాంకులకు వచ్చి కూర్చుంది. అసలు అబ్జెక్టివే నెరవేరల. ఆ తర్వాత జిఎస్టీ వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈలకు పూర్తి స్థాయి ఉరిపడింది. జిఎస్టీ, నోట్ల రద్దు, ఇవి రెండే ఈ దేశంలో ఎంఎస్ఎంఈలకి ఖతం చేసిన కార్యక్రమం చేసినాయి. ఎంఎస్ఎంఈ అనేది నీ ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ యొక్క స్వశక్తితో బతకడానికి మార్గం ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తుంటే ఎంకరేజ్ చేస్తే కొన్ని కోట్ల మంది దాంట్లో బయటపడి ఉండేవాళ్ళు. ఈ రకమైన ఆలోచన కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి కదా. అవి చేయకుండా వాళ్ళు కొద్దిమంది కార్పొరేట్ల యొక్క ఆస్తులు విపరీతంగా బెతకడానికి కృషి చేస్తే వీళ్ళందరూ మధ్యతరగతికి ఉన్నటువంటి వాళ్ళు దెబ్బతినకి ఏమవుతారు? ప్రభుత్వం యొక్క ఓరియంటేషనే మారాలని మా అభిప్రాయం. కొద్దిమంది అదాని, అంబానీ లాంటి, వేదాంత లాంటి కొద్దిమంది కార్పొరేట్లు మాత్రమే అభివృద్ధి అయ్యేటట్టు నువ్వు చట్టాలు చేస్తే కాదు. అనేక మంది సామాన్యులు మధ్యతరగతులు బయటపడటానికి వీలుగా ఎంఎస్ఎంఈలు తోడ్పడతాయి. వాటికి అవసరమైన ఆశ్రయం ఇవ్వాలి. కుదేలైపోయిన ఎంఎస్ఎంఈలు మొత్తం కూడా ఆ కుదేలేని ఇప్పటికీ రికవర్ కాల పూర్తిగా. ప్రభుత్వ విధానంలో మార్పు రావాలనేది మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రధానంగా ఈరోజు జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులుగా రాష్ట్ర యువతకి, దేశ యువతకి ఎటువంటి సందేశం ఇస్తారు? నేను ఇవ్వగలిగే సందేశం ఒకటే అండి, మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. ఎవడో వస్తాడని, ఏదో చేస్తాడని ఎదురు చూసి జీవితాంతం మోసపోవడం అనవసరం. ఇక్కడ ఎవరు రారు. ఎవరి జీవితాలను ఆకలింపు చేసుకొని శాస్త్రీయ దృష్టి ఏర్పరచుకొని శాస్త్రీయ పద్ధతిని అలవరుచుకొని మన జీవితాలను మనం బాగు చేసుకోవడానికి ఒక అడుగు వేస్తే దీనికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి సిస్టమ్స్ ఏవైనా సరే, అది ప్రభుత్వం కానీ ప్రభుత్వ వెలుపల ఉండేవి కానీ, వాటిని ఒక రిజల్యూట్ ఫోర్స్తో ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. ఆ విధంగా యూత్ తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవడానికి కృషి చేయాలా. అందుకు అవసరమైనటువంటి నాలెడ్జ్ ఇన్పుట్స్ జన విజ్ఞాన వేదిక లాంటిది నిరంతరం ఇవ్వగలదనే దగ్గర మేమైతున్నాం. మేము ఇప్పుడు స్కూళ్ళను టార్గెట్ చేసుకుని పిల్లల దగ్గరికి వెళ్తున్నాం. ఈ పిల్లలు 10 ఏళ్ళకి పెద్దోళ్ళు అవుతారు. ఇప్పుడున్న పెద్దోళ్ళు మేము మార్చడం సులభంగా లేదు, కానీ ఈ పిల్లలు 10 ఏళ్ళ తర్వాత పెద్దోళ్ళు అవుతారు. మా దగ్గర శిక్షణ పొందినటువంటి వాళ్ళు వీళ్ళు ఈ సమాజానికి కస్టోడియన్స్గా మారగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేటింగ్ ద యూత్ అబౌట్ దేర్ ఓన్ సిచ్యువేషన్ అండ్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ద ఫ్యూచర్ అనేది కరెక్ట్ ఆన్సర్గా మేము అనుకుంటున్నాం. ఆ లైన్లోనే మేము ఉన్నాం, ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేటి యువతకైతే మాత్రం ఒకటే సందేశం ఇస్తున్నారు, మన కోసం ఎవరో వస్తారని, మన కోసం ఎవరో చేస్తారని మనం ఎప్పుడు కూడా ఎదురు చూడకూడదు. మనమే
ఇన్నోవేటివ్గా మార్చుకోవాలి, నూతనత్వంగా మార్చుకోవాలి, మనకు మనమే ఉపాధి వెతుక్కోవాలి. ఏ ఒక్క పని చేసినా సరే చిన్నతనం కాదు. ప్రతి ఒక్కరు కూడా పని చేసుకునే సామర్థ్యం ప్రతి ఒక్కరిలోనే ఉన్నది. అందరూ కూడా పని చేసుకుంటేనే ఈరోజు దేశంలోనే నిరుద్యోగం పారదోలొచ్చని కూడా మరొకటి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేటి ప్రజలను మార్చడం కష్టంగా ఉంది కాబట్టి, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళని మార్చే దిశగా అయితే మాత్రం ఈరోజు ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఈరోజు మా కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో సమాజాన్ని మరింత అభివృద్ధి దిశలో మేమైతే తీసుకెళ్తామంటూ మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.